ఎక్కడో గోడ మీద చూసాం, ఎక్కడో గుడి మీద చూసామని కాదు. గుడిలో ఉండేటువంటి స్వామిని గుండెలోకి తెచ్చుకుని చూడాలి. సంకల్పం కూడా అర్చక స్వాముల కళ్యాణానికి ఏం సంకల్పం చెప్తారో వేరంటే మీరందరూ తెలిసిపోతారు. అలాగే కొన్ని మీకే కనిపిస్తారు అనండి ధరించిపోతాం. కాబట్టి ఇట్లా అనుట వినుట కనుట, అనుట స్వామి నామాన్ని అనుట, కనుట స్వామి రూపాన్ని కనుట చూచుట, వినుట స్వామి నామాన్ని ఆ వైభవాన్ని వినడం. లక్ష్మీ నృసింహస్వామి భయంద్రిలో లక్ష్మీ నృసింహస్వామికి జై, లక్ష్మీ నృసింహస్వామికి జై, లక్ష్మీ నృసింహస్వామికి జై. అదిగో చూడండి, రాజ్యలక్ష్మి అమ్మవారు వచ్చారు. చూసారు, మనం చెప్పుకునేటువంటి మాటకి సరిగ్గా రాజ్యలక్ష్మి మన ఇంటికి వచ్చిందనమాట. మన హృదయాల్లోకి వచ్చింది, మన యొక్క కళ్యాణ వేదికకి వచ్చింది అమ్మవారు. అదిగో వెనకాల ఇంకో అమ్మవారు వస్తున్నారు. ముందు స్వామి వచ్చారు, వెనకాల ఆభరణాలు వస్తాయి, ఆభరణాలు అన్నీ వస్తున్నాయి వరుసగా. అమ్మవారంటే ఆభరణాలు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి, ఆభరణములు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి లక్ష్మి ఇక్కడికి వచ్చారు. ఆభరణ రూపంగా లక్ష్మీదేవి వెనకాల వస్తున్నారు. అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధిని అంటారు. అంటే అమ్మవారిని మేలుకొల్పి